అందరికీ నమస్తే అండి. అసలు చూస్తుంటే నోరూరిపోతుంది కదా! అయ్యో! అలా అనకూడదు. ఇదొచ్చేసి కొన్ని ప్రాంతాల్లో శివరాత్రి వస్తుంది గదండీ! కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి నైవేద్యంగా పెడతారనమాట. శివునికి చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. సో, ఇది మనం ప్రసాదంగా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. త్వరగా అయిపోతుందనమాట. చాలా టేస్టీగా పిల్లలకి కూడా పెట్టొచ్చనమాట. హెల్తీ కూడా ఇది. ఒకవేళ నార్మల్‌గా నిల్వ అయితే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇది. సో, దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. ఒక కప్పు వచ్చేసి బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నానండి. సో, డ్రై ఫ్రూట్స్లో మీకు నచ్చినవి మీరు చూసుకోవచ్చు అనమాట. సో, వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం వేసేసుకొని ఒక గ్లాస్ అనేది వాటర్ వేసుకున్నాను. ఎక్కువగా వేసుకోలేదు. ఒక యాలక్కి కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని అది ఒకసారి కలిపేసుకొని దానికి కరగనివ్వాలన్నమాట. పాకం ఏం అవసరం లేదు. అది మొత్తం బెల్లం కరిగిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, బెల్లం మొత్తం కరిగిపోయిందనమాట. సో, మీరు ఇంకా వాటర్ ఇంకో గ్లాస్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. సో, కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నె పెట్టుకున్నానండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నెయ్యాలని కంపల్సరీ వేసుకోవాలండి. కాకపోతే నేను కొద్దిగా మోతాదులోనే యూస్ చేశాను. మొత్తం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లోనే ఫినిష్ చేశాను అనమాట. మీరు కూడా అలాగే ట్రై చేయండి. లేదు మీకు నెయ్యి ఇష్టము అనుకుంటే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఖర్జూరం అండి. ఖర్జూరము అండ్ బాదం నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో, 2 కట్ చేసి వేసుకున్నాను. ఖర్జూరం అంటే కంపల్సరీగా వేసుకోండి. ఇంక కిస్మిస్ మిగతా డ్రై నట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూరం వేసుకోండి. నేతిలో ఫ్రై చేసిన ఖర్జూరం మంచి టేస్టీగా ఉంటుంది. మీరు రెసిపీ చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. సో, ఇది బాగా ఫ్రై చేసుకొని తీసేసుకున్నామండి. సో, నేతిలో ఫ్రై చేసి తీసుకున్న తర్వాత గోధుమ పిండి కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. అదే నేతిలో వేసేసుకోవాలి. సో, కొంతమంది నెయ్యి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్లు, మొత్తం 1 టేబుల్ స్పూన్ అనుకోండి నెయ్యి మొత్తం కొద్దిగా యూస్ చేశాను అనమాట. సో, మీకు నెయ్యి ఎక్కువగా తినలేని వాళ్ళు ఇలా ఈ ప్రాసెస్లో చేయండి. చాలా మంచిగా ఉంటుంది. కాకపోతే నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోవాలండి. దాని టేస్టే వేరుంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ ఈ రెసిపీకి అంతా హైలైట్ ఏమంటే ఇది బాగా వేపుకోవాలండి. బాగా సిమ్లో పెట్టేసుకొని మంట వచ్చేసి ఒక 5 నిమిషాలైనా అలా కలుపుతూ మాడిపోకుండా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచి స్మెల్ వచ్చి గోధుమ పిండి కలర్ రంగు మారుతూ ఉంటుందన్నమాట కొద్దిగా. సో, అప్పటి వరకు మనం మాత్రం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బెల్లం మరగబెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వచ్చేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆ బెల్లం సిరప్ వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి మొత్తం. సో, మీరు ఇంకా ఎక్కువగా తీపి తినేవాళ్ళు అనుకుంటే మాత్రం నేను వచ్చేసి ఇంకా ఒక కప్పు ఫుల్గా తీసుకోలేదు కదండి, మీరు ఒక కప్పు ఫుల్గా బెల్లం తీసుకోవచ్చండి. లేదు అంటే ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే సగం కప్పు వచ్చేసి బెల్లం, సగం పంచదార తీసుకోవచ్చు అనమాట. అలా కూడా పాకం చేసుకొని వేసుకోవచ్చు. సో, నేను వచ్చేసిన తర్వాత వేసుకొని సిరప్ వేసుకొని కలుపుకున్నానండి. సో, గిన్నెకి అతుక్కోకుండా ఇంకొద్దిగా ఒక 2-3 డ్రాపులు వచ్చేసినట్టు ఒక చిన్న స్పూన్తో నెయ్యి వేసుకున్నాను అనమాట. సో, ఇప్పుడు చూడండి మన గిన్నెకి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ ప్రాసెస్లో కూడా ఒక 3-4 నిమిషాలు వచ్చేసి అలా సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. సో, ఇక్కడ నెయ్యి ఎక్కువగా పోస్తే అది త్వరగా గిన్నెకి అంటుకోకుండా కొత్తలాడుతూ వచ్చేస్తూ ఉంటుంది. సో, నేను నెయ్యి ఎక్కువగా వాడలేదు కాబట్టి సో, ఇలా గిన్నెకి అంటుకుంటూ ఉంటుందన్నమాట. చిన్న చిన్న డ్రాప్స్ నెయ్యి వేసుకుంటూ మనం ఇలాగ చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి కనీసం ఒక 4 నిమిషాలైనా ఉడికించుకోవాలండి. అప్పుడే మంచి టేస్టీగా వస్తుంది, త్వరగా పాడవకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కువగా ప్రసాదాలు నైవేద్యం కింద పెడుతూ ఉంటారండి. చాలా మంచిదన్నమాట. సో, మీరు కూడా ఇప్పుడు శివరాత్రి రాబోతుంది కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నైవేద్యంగా పెట్టుకోండి. మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కదా. సో, నాకైతే ఒక 4-5 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి, ఒక ముద్ద వచ్చేసి. సో, అది వచ్చేసి ఇలా ఆకులో వేసుకుంటున్నాను అనమాట. సో, మన ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనకి నచ్చిన విధంగా షేప్ చేయాలి అనుకుంటే మనం వేడిగా ఉన్నప్పుడే ఆ గిన్నెని సపరేట్ చేసేసుకొని ఇలా ప్లేట్కి నూనె కానీ కొద్దిగా నెయ్యి కానీ పోసేసుకొని దాని మీద వేసుకొని ఇలాగ మనం చేసుకోవచ్చు. చేతికి కొంచెం నూనె కానీ, లేదా నాకు ఆకు అవైలబుల్గా ఉంది కాబట్టి అరటాకులు ఇలా వేసుకొని నేను ఇలా సాఫ్ట్గా చేసుకున్నాను అనమాట. మనకు నచ్చిన షేప్లో అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఇది చల్లారినా కూడా ఇలా గట్టిగా ఏం అవ్వదండి, ఇలానే ఉంటుంది. ఇంకా అలాగ సాగుతూ హల్వా అనేది చాలా బాగా వస్తుంది అనమాట, ఈ గోధుమ పిండి హల్వా అనేది. సో, చూసారు కదండి ఎంత ఎమ్మీగా ఉందో, చాలా బాగుంది. రుచి అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను నెయ్యి అది చాలా తక్కువగా వాడాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. మీ నెయ్యి ఇంకా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా యూస్ చేయొచ్చు అనమాట. సో, నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది వచ్చి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.